సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోక రాజా సకలం నీవేగా సర్వలోక రాజా సకలం నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి కన్నలేని అందుల కూతుపు నొసగి చెవిటి మూగ బాగు చేసి కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి కనలేని అందుల కూతుపు నొసగి చెవిటి మూగ బాగు చేసి ఇక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడము సర్వలోక రాజా సకలం నీవేగా సన్నుతింతుము అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవా త్వరలో రానుంటివే మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవా త్వరలో రానుంటివే ఇక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడము నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడము సర్వలోక రాజా సకలం నీవేగా సర్వలోక రాజా సకలం నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోక రాజా సకలం నీవేగా సర్వలోక రాజా సకలం నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం
హల్లెలూయా. కదా దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో మనకి ఏముంటుంది? తండ్రి ఇంట్లో ఏముంటుందండి? ఆనందము, సంతోషము తండ్రి ఇంట్లో మనకి ఉంటుంది. మరి మన మందిరం ఏంటి? మన తండ్రి యొక్క ఇల్లే. మన జీవితాల్లో చాలామందికి తండ్రిని కోల్పోయిన విషయాలు కూడా ఉండవచ్చు, కానీ ఈరోజు మనకి నిత్యము అనే తండ్రి మనకి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుడు. ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము కాబట్టి ఈరోజు మనందరము ఆయన యందు సంతోషిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవాది దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, ఇటువంటి ఒక వాతావరణాన్ని బట్టి కూడా నేను దేవుని యందు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగనే మరి సంఘాన్ని బట్టి పాస్టర్మ్మ గారు, సంఘ సభ్యులు, కమిటీ వారిని బట్టి కూడా నేను సంతోషిస్తూ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు కూడా మరి మా యొక్క రిక్వెస్ట్ని స్వీకరించి ఈ 2 రోజులు ఈ యొక్క వీరఘట్టం మండలంలో మరి ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది స్త్రీలు ఉజ్జీవింపబడాలి అనే ఆశ వారు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి మరి ఇటువంటి గొప్ప అవకాశం మనకి దయచేసి ఉన్నారు. మరి సమయాన్ని ఆలస్యం చేయకుండా ఈరోజు తండ్రి కుమార్తె గురించే మనం ఎక్కువగా విన్నాము. సాక్ష్యంలో కూడా కదండి, సాక్ష్యంలో కూడా అనుకోకుండా ఏం విన్నాము? ఒక తండ్రి కోసము ఒక భార్య చేసిన ప్రార్థన, ఒక కుమార్తె చేసిన ప్రార్థన ఒక తండ్రి జీవితాన్ని మార్చింది. అంతేకాదు మరి తన ద్వారా ఆ విశ్వాసపు జీవితము ద్వారా ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాన్ని ఆ కుటుంబంలో దయచేస్తాడు. 18 సంవత్సరాల తర్వాత దేవుడు గొప్ప గర్భఫలాన్ని దయచేశాడు. చాలామంది ఇక్కడ ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలుగా వివాహము జరిగింది, ఇంకా సంతానము లేక బాధపడుచున్నామంటే ఈరోజు ఆవిడ సాక్ష్యము ద్వారా మీరు బలపరచబడాలి. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేస్తాడేమో, అలక్ష్యమైతే ఆయన చేయడు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి మన జీవితాల్లో కార్యము చేసేవాడు. కాబట్టి ఈరోజు కూడా ఒక తండ్రి కూతురు జీవితంలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక కూడా స్కిట్ తర్వాత నేను న్యాయాధిపతుల్లో ఉన్న 2 స్త్రీల గురించే మీకు వివరించాను. అవునా? 2 స్త్రీల గురించి చెప్పాను. ఏమని చెప్పాను? ఎవరి గురించి జ్ఞాపకం చేశాను? దెబోరా, యాయేలు. అవును కదండి, 2 స్త్రీల గురించి ఈరోజు నేను ఆ యొక్క స్కిట్ తర్వాత వర్ణించిన అదే న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారి యొక్క జీవితము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో దేవుడు వారి జీవితంలో ఎటువంటి కార్యము చేశారు అనే మాటను మనం ఇక్కడ చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక కుమార్తె గురించి మనం చదువుతున్నాం. ఈ కుమార్తె పేరేంటండి? అక్ష. అక్ష అనే కుమార్తె సాధారణమైన స్త్రీ అయితే కాదు. యాక్చువల్గా బైబిల్లో ఈ యొక్క ఘట్టంలో ఈ యొక్క 2-3 వచనాల్లోనే తన పేరు ఉంటుంది. కానీ ఈ యొక్క వాక్యము ద్వారా తన జీవితం నుంచి గొప్ప పాఠాలు నేర్పిస్తుంది అక్ష మనకి. అక్ష తన జీవితంలో ఏం చేసింది, ఎందుకు తనని జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరు తినే అని అంటే అక్కడ స్పష్టముగా రాయబడింది. ఎవరు కుమార్తె అండి? తను కాలేబు కుమార్తె. కాలేబు అంటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? యెహోషువ, కాలేబు యుద్ధ వీరుడు, ధైర్యవంతుడు. ధైర్యం ఎలా అంటున్నానంటే, ఎప్పుడైతే మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారు ఉన్నప్పుడు ఆ యొక్క ప్లాట్స్ అన్ని డివైడ్ చేస్తున్నప్పుడు అన్నాడు, ఇప్పుడు కూడా నాకు బలం ఉంది, యవ్వనస్తుడిగా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను శత్రువుని జయించే శక్తిని నేను ఉన్నాను. వృద్ధుడై ఉన్నాడు. అప్పుడు శారీరకంగా చూస్తే ఎలా ఉన్నాడు? వృద్ధుడై ఉన్నాడు. కానీ ఏమంటానంటే, నేను ఇంకా యవ్వన బలముతో ఉన్నాను, ఇంకా నువ్వు కోరుకుంటే ఇప్పుడు కూడా నేను యుద్ధాన్ని చేసి మన
దేశం కోసం నేను ఎన్నో కార్యాలు చేయగలను అనే మాట అక్కడ మనము చూస్తున్నాం. అంటే అక్ష కుమార్తె, అక్ష జీన్స్ని చూస్తే ఎవరి నుంచి అంటే ఒక యుద్ధ వీరుడు యొక్క కుమార్తెగా మనం అక్కడ చూస్తున్నాం. గొప్ప బలమైన ఒక స్త్రీగా. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఆ లక్షణాలు ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటారు అంటే తండ్రి దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఎందుకంటే మన లైఫ్లో మనకున్న మన ఫస్ట్ హీరో ఎవరండి? మన డాడీ, అవునా కదా? మన డాడీయే మనకి హీరో. సో డాడీ దగ్గర నుంచి కొన్ని లక్షణాలు నేర్చుకుంది అక్ష. ఏంటంటే ధైర్యము. వాళ్ళ డాడీ ఎలాగైతే, తన తండ్రి ఎలాగైతే ఎవరిని కూడా చూసి ఎప్పుడు భయపడే లక్షణాలు లేవు తన జీవితంలో, ఎప్పుడు కూడా ధైర్యము చేసి మాట్లాడే విషయాన్నే మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో ఆ సమయంలో చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా దేవుడు మనకి అక్ష జీవితం నుంచి మాట్లాడుతున్నాడు. తనని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క స్త్రీ, మనందరము ఎవరు కుమార్తెలము? దేవుని యొక్క కుమార్తెలము. సో దేవుడు కూడా మనల్ని ఎలా చూడాలి అని అనుకుంటాడంటే ధైర్యవంతురాలైన స్త్రీగా మనల్ని చూడాలనుకున్నా. అంతేకాదు మరి తను ఒక న్యాయాధిపతి యొక్క భార్య, యుద్ధ వీరుని యొక్క కుమార్తె, న్యాయాధిపతి యొక్క భార్య. తన భర్త ఇశ్రాయేలు ప్రజలందరికీ మొదటి న్యాయాధిపతి. దేవుడు తనని మొదటి న్యాయాధిపతిగా అంటే అక్కడ రేస్ చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. గాడ్ రేస్డ్ అ మ్యాన్ అన్నట్టు ఉంటుంది అక్కడ. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేవాడంట. ఒకసారి చదువుదామా ఆ మాట? ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే 3వ అధ్యాయంలో 9-10 వచనాలు. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను. అంటే ఈ యొక్క భర్త కూడా గొప్ప ఆత్మీయుడు. యెహోవా ఆత్మ ఎవరి మీద అయితే వారి మీదకి వచ్చేస్తుందా అండి? కాదు. తను కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క కాలము ఎటువంటి కాలము అంటే ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించే కాలము. ఆ యొక్క న్యాయాధిపతుల యొక్క పుస్తకాన్ని చదివితే దేవుడు ఎంత దయామయుడు, మనుషులు ఎంత కృతజ్ఞహీనులు అనే విషయం మనకు కనిపిస్తుంది కదండి. న్యాయాధిపతుల గ్రంథం మనం చదివితే ప్రతిసారి దేవుడు ఒక న్యాయాధిపతిని రేస్ చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మొరవిని ఒక న్యాయాధిపతిని దేవుడు నిల్చోబెట్టిన తర్వాత కొద్ది సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇలాగా ఆ దేశంలో శాంతి కలిగి ఉంటుంది. మరలా వీళ్ళు పాపము చేయడానికి వెళ్ళిపోతారు. మరలా పాపము చేసి, మరలా కష్టాలు పడి, మరలా నిందలు అనుభవించి, మరలా దేవుని వైపు తిరిగి మరలా ప్రార్థన చేస్తే మరలా దేవుడు ఒక న్యాయాధిపతినిచ్చి మరలా వారిని రక్షిస్తాడు. మళ్ళీ ఊరుకుంటారా? మళ్ళీ కొద్ది సంవత్సరాలు బాగానే ఉంటారు. మరలా వారి జీవితం కుక్కతో ఒక వంకరైనట్టు ఎన్నిసార్లు దేవుడు రక్షిస్తూ ఉంటే అన్నిసార్లు వారి తప్పిపోతున్న పరిస్థితులు. మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. కష్టం వస్తే ప్రభువా అని దేవుని సన్నిధిలోనే ఏడుస్తూ గోజాడుతూ ఉంటాం. కానీ కష్టము తీరిపోయిన వెంటనే అమ్మ ప్రార్థనకి రా అమ్మ అంటే చుట్టాలు వచ్చారండి, ఏమంటాము? చుట్టాలు వచ్చారండి, అల్లుడు వచ్చాడండి, అల్లుడికి మర్యాదలు చేయాలి కదండి, అందుకే నేను సంఘానికి రాలేకపోతున్నాను. కానీ అటువంటి పరిస్థితులే ఈరోజు మన జీవితాల్లో ఉన్నాయి. ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని తీశానంటే ఆ కాలంలో ప్రజలు ఏ పరిస్థితిలో, ఏ మనోభావనతో ఉన్నారో ఈనాడు ఉన్న ప్రజలు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ అందులోనే వ్యత్యాసముగా కనిపిస్తుంది అక్ష. అక్ష కాలేబు కుమార్తె. తన తండ్రి ఒక గొప్పవాడు. నిజంగా చూస్తే, ఒక విషయంగా చూస్తే తన తండ్రి తనకు ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడని అనుకోవచ్చు. ఎందుకంటే ఎలా అంటాడంటే ఎవరైతే ఈ యొక్క రాజ్యాన్ని సాధించుకుంటారో, గెలుచుకుని వస్తారో వారికి నా కుమార్తెను ఇస్తాను అంటే ఎలాగ సౌలు రాజు ఎలాగ మీకాల్ గురించి దావీదుకు అంటే వాళ్ళ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు అంటారు కదా, ఎవరైతే ఆ ఫలిష్తీయుడైన గోలియాతును చంపుతాడో నా కుమార్తెనిచ్చి వివాహము చేస్తాను.
అలాగే ఇక్కడ ఈయన కూడా అంటున్నాడు ఏంటి అంటే, ఎవరైతే ఈ యొక్క ప్రాంతాన్ని గెలుచుకుంటాడో వానికి నా కుమార్తెనిస్తానంటే అక్ష గొప్ప రూపవతి అయి ఉండొచ్చు, గొప్ప జ్ఞాని అయి ఉండొచ్చు, గొప్ప తెలివిగల స్త్రీ అయి ఉండొచ్చు. అంటే ఆమెను పొందుకోవడానికి ఒక ప్రాంతాన్నే గెలిచాడు అంటే గొప్ప రూపవతి అయిన స్త్రీ, అందమైన స్త్రీ, తెలివైన స్త్రీగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తన కోసము తన భర్త ఆ యొక్క ప్రాంతాన్ని గెలిచి తనను వివాహము చేసుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే తను చేసిన ప్రార్థన విన్నపాన్ని ఒకసారి మనం అక్కడ చదువుదాం. ఆ యొక్క మొదటి అధ్యాయములోనే తను చూస్తున్న మాట 14వ వచనము ఒకసారి చదువుదాం. చూడండి చూడండి, ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఒతెనెల్ని వివాహం చేసుకున్న తర్వాత అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఒకటి అడగడానికి వస్తుంది. ఏంటి? ఆస్తి కావాలి, నాకు పలానా స్థలము కావాలి నాన్నగారు అని అడగడానికి వస్తుంది. ఆ రోజుల్లోనే కూడా ఇలాగే, అంటే ఈ రోజుల్లో ఇప్పుడు కొత్త రూల్స్ లాస్ వచ్చాయి కదా, ఏంటంటే తండ్రి యొక్క ఆస్తి ఖచ్చితంగా కూతుర్లకి ఇవ్వాలి, లేకపోతే ఏవేవో కేసులు ఏవేవో గొడవలు చాలా జరుగుతూనే ఉన్నాయి మన సొసైటీలో. కానీ తినిక్కడ ఏం చేసిందంటే, అత్తవారింటికి తన ఏకైక కుమార్తె కాలేబుకు ఉన్న కుమార్తె, కాలేబు ఏమి ఇవ్వలేదా అంటే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తనకి? అక్కడ చూసినట్లయితే ఆ యొక్క ప్రాంతాన్ని ఇచ్చాడు. ఆ విషయాన్ని చదువుతారా ఒకసారి? ఏమి ఇచ్చాడండి? దక్షిణ భూమి ఇచ్చి ఉన్నాడు. అంటే ఆల్రెడీ తన బిడ్డకి కావాల్సినది తను ఇచ్చి ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ తన బిడ్డకి ఏం కావాలో ఆల్రెడీ తను ఇచ్చి ఉన్నాడు, భూమిని ఇచ్చి ఉన్నాడు. మరి ఏం కావాలో అడుగుతుంది అక్ష? నీటి మడుగులను కూడా నాకు దయచేయము. ఎందుకు అంటే భూమి ఉన్నా సరే నీటి మడుగులు తనకు సొంతం కాకపోతే ఆ భూమి వలన ఏ ఉపయోగము కూడా లేదు. అంటే అక్ష చేసిన ప్రార్థన అవసరత కలిగిన ప్రార్థనగా ఉంది. అంటే న్యాయము కలిగిన ఒక కోరికగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం అంటాము, ప్రభువా నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, నాకు 10 తులాలు బంగారం కావాలని నువ్వు ఇవ్వట్లేదు అని అంటే అది దేవుని చిత్తమా కాదా, అది నీకు అవసరమా కాదా అనేది దేవుడు ఖచ్చితముగా చూస్తారు. అందుకే అంటారు కదా, ప్రార్థన చేసేటప్పుడు అది దేవుని యొక్క చిత్తమా లేదా అని ఎరిగి మనం దాన్ని అడగాలి. ఇక్కడ జ్ఞానముతో కూడిన ప్రార్థన చేస్తుంది. తన తండ్రి దగ్గర విజ్ఞాపన అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన ఆత్మీయ తండ్రి దేవుని దగ్గరికి వచ్చి మనం చేసే ప్రార్థనలాగే అది ఉంది. పైగా అక్కడికి వచ్చిన వెంటనే చూడండి, తన గుర్రము దిగిన వెంటనే కాలేబు అడుగుతున్నాడు, ఏంటి? నీకు ఏమీ కావలెను. అంటే కాలేబుకు కూడా ఒకటి తెలుసు, నా కుమార్తె ధైర్యవంతురాలే కాదు, నా కుమార్తె జ్ఞానవంతురాలే కాదు, కానీ నా కుమార్తె మాట్లాడే ప్రతి మాటకి, లేకపోతే చేసే ప్రతి క్రియకి, తను వేసే ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంటుంది అనే మాట కాలేబు ఎరిగి ఉన్నాడు. అందుకే కూతురు ఇంటికి రాగానే ఇంకా గుర్రమ గాడిద దిగిందో లేదో అడుగుతున్నాడు, అమ్మ నీకు ఏం కావాలి? ఎందుకంటే అక్ష చేష్టలు సాధారణమైన చేష్టలు కావు. ఏదో చెయ్యాలి అని ప్రతి పని చేసేదు, ఏదో పలికేయాలి అని చెప్పి ప్రతి పలకదు. కానీ ఆడవారిగా మన జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో వృధా అయిన మాటలు మనము పలుకుతూ ఉంటాం కదండి. రోజంతా మాట్లాడే మాటల్లో ఎన్నో మాటలు వ్యర్థమైన మాటలుగా ఉంటాయి. పనికొచ్చే మాటలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా మితముగా మాట్లాడుతుంది ఇక్కడ చూసినట్లయితే. అందుకే ఎవరైతే మితముగా మాట్లాడతారో వారి యొక్క మాటకి చాలా విలువ అనేది ఉంటుంది. అవునా కదా? ఎవరైనా ఎక్కువ మాట్లాడారనుకోండి, వారి మాటలు వినడానికి ఎవరు ఇష్టపడరు. ఎవరైతే అవసరమైన విషయాలు మాట్లాడతారో, ఎవరైతే కావాల్సిన విషయాలు మాట్లాడతారో, ఎవరైతే అంటే అనుకోవచ్చు, లేదు ఈమె మాట్లాడింది అంటే ఏదో గొప్ప ఆలోచనతోనే మాట్లాడి ఉంటుంది, ఈమె పలికింది అంటే, ఈమె ఈ విషయం చెప్పింది అంటే ఏదో ఒక గొప్ప ఆలోచనతోనే చేసి, ఎందుకంటే ఈమె మాటలు
వ్యర్థమైన మాటలు కావు. కానీ ఆడవారిగా మనం చాలాసార్లు విలువైన మన మాటలను వ్యర్థముగా పలుకుతూ ఉంటాం. అందుకే నువ్వు కొన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు నీ మాటకి విలువ ఇవ్వరు. ఈ ఊరికనే అస్తమానే తన తండ్రికి వచ్చే ప్రక్రియ కాదేమో. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఊరికనే సర్దుకొని ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఊరికనే దొరికిందే సందు కదండి. రూతు లాంటి జీవితాలు ఈరోజు ఎవరికైనా ఉన్నాయంటే నిజంగా రూతు ఆ మాట అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే నయోమి అంటుంది, అమ్మ వెళ్ళు, మీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళు అంటే, లేదు నేను వెళ్ళనండి అత్తయ్య గారు, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, మీ దేశమే నా దేశము, మీ ప్రజలే నా ప్రజలు, మీ దేవుడే నా దేవుడు అన్న కోడళ్ళు ఎక్కడున్నారండి ఈ రోజున? ఉన్నారా? సందు దొరికితే చాలు మన పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే, అవునా కదా? సందొరితే. కానీ నేను అనుకుంటాను అక్షాకి అటువంటి అలవాటు లేదు. తరచూ వచ్చే కుమార్తె అయితే ఎందుకు ఆ ప్రశ్న వేస్తాడా? రోజు వెళ్ళామనుకోండి, రోజు వెళ్ళాం, ఆ వాల్యూ ఏమి ఉండదు కదా, వచ్చింది రోజు వస్తూనే ఉంటుంది కదా అనే వాల్యూ అనేది ఉంటుంది, అవునా కదా? ఎవరికైనా సరే నిజంగా కుమార్తెలు మనం తరచూ వెళ్తే ఉన్న వాల్యూ ఎప్పుడూ ఉండదు. ఎప్పుడైనా మనం మన అత్తవారి ఇంట్లో ఉంటేనే మనకు ఆ వాల్యూ అనేది ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్తేనే. ఎందుకో మరి ఇక్కడ ఉన్నారేమో, ఎందుకు దేవుడు నా నోటంటి మాట పలికించాడు. ఇక్కడ ఉన్నారేమో చాలామంది పుట్టింటిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే కుమార్తెలు ఉన్నారేమో. 80% ప్రెసిడెంట్ గారు 80% అలానే ఉన్నాం. ఏమండి? ఎప్పుడు చూడు తల్లి దగ్గర ఉండాలి అంటే మంచిదే, మీ తల్లిదండ్రుల నుంచి వేరైపోండి అని నేను అనను. కానీ వివాహము జరిగిన తర్వాత మన బాధ్యత ఏంటంటే మనం మన భర్త ఇంటి దగ్గరే ఉండాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు అప్పగింతలప్పుడు చెప్పే మాటలు మారిపోయావండి. అప్పగింతలప్పుడు చెప్పే మాటలు ఈరోజు చాలా మారిపోయాయి. ఒకప్పుడు వివాహాలు జరిగేటప్పుడు తండ్రి తల్లి తన కుమార్తెలకు ఏం చెప్పేవారో తెలుసా? అమ్మా, ఈ రోజు నుంచి ఇంటికి నీకు బంధము ఏమంది తెగిపోయింది, ఈ రోజు నుంచి నువ్వు ఆ ఇంటికి పరిమితం, అదే నీ ఇల్లు, వాళ్ళే నీ అమ్మ నాన్న, చావైనా బ్రతుకైనా నువ్వు అక్కడే ఉండాలి, నీ అత్తామామల్ని నువ్వు తల్లిదండ్రులుగా చూసుకోవాలి, నీ అత్తామామల్ని నువ్వు గౌరవించాలి, మా ఇంటి పేరు ఎలా నిలబెట్టావో ఆ ఇంటి పేరు కూడా అలాగే నిలబెట్టాలి అని చెప్పి పంపించే తల్లిదండ్రులు ఈరోజు లేకపోయారు. ఈరోజు ఏమంటున్నారు తెలుసా? అమ్మా, ఏం జరిగిందనుకో, మీ అత్త ఒక్క మాట చెప్పిందనుకో, వచ్చే మన ఇంటికి, మనకేం తక్కువ లేదు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నా దగ్గర గొప్ప ఆస్తుంది. ఏమంటున్నామండి? గొప్ప ఆస్తుంది నా దగ్గర, నువ్వు వచ్చే, నేను పెంచుకుంటాను, నా కూతుర్ని నేను పెంచుకోలేనా? నువ్వు పెంచుకోగలిగితే మరి వివాహం ఎందుకు చేస్తాం? అసలు పెంచుకోగలిగిన శక్తి ఉంది అంటే నువ్వు ఉంచుకోవాల్సింది, మరి వివాహమే చేయకపోవాల్సింది. అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చిన్న మాట అంటే వాళ్ళు కోపం వస్తే, ఇలా అందా మీ అత్త, ఏమైనా నా కూతురు ఏమైనా కూలిదానిలా అనుకుంటుందా అని అనుకుంటాం. మరి ఎందుకండి మనం పని చేయడం అనేది అంత, ఈ రోజుల్లో ముందంత పనులు ఉన్నాయా? అసలు ఉన్నాయా? సూర్యకాంతం లాంటి అత్తలు ఉన్నారా ఈ రోజుల్లో? ఈ అత్తలకే భయపడిపోతే ఆ అత్త ఉంటే అసలు బ్రతుకుతామా మనము? ఎవరు బాగా తిట్టుకున్నట్టున్నారు. నిజం కదండి. మన జీవితాల్లో మనం అక్షా దగ్గర నేర్చుకోవాల్సిన పని ఉంటే తప్ప తన పుట్టింటికి అడుగు పెట్టని లక్షణము అక్షా దగ్గర మనకు కనిపిస్తుంది. పని ఉంది, ప్రేమ అభ్యాయతో కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు కూడా వృద్ధులు ఉన్నారు కాబట్టి వెళ్ళాలి, పలకరించాలి, చూసుకోవాలి. కానీ దానికి ఒక లిమిట్ ఉంటేనే నీకు కూడా విలువ అనేది ఉంటుంది. నీ రాకపోకలకి నువ్వు తగ్గించుకుంటే నీకు విలువ ఉంటుంది. నువ్వు ఆడే మాటకి కూడా నువ్వు తగ్గించుకుంటేనే ఆ యొక్క మాటకు కూడా విలువ ఉంటుంది. కాలేబుకు తెలుసు, నా కూతురు ఏ పని ఊరకనే చేయదు, ఏ ప్రయాణము ఊరకనే చేయదు, తను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది అంటే ఏదో ఒక కారణము ఉంది, తను అడుగుతుంది అంటే ఏదో ఒక అవసరత, లేకపోతే ఖచ్చితంగా న్యాయమైన మాటే నా కూతురు పలుకుతుంది. న్యాయమైన మాటే కోరింది. ఏమనింది?
డాడీ, తండ్రి నువ్వు నాకు ఇచ్చావేంటి, నువ్వు భూమిని ఇచ్చావు, కానీ ఆ భూమిని నేను పండించుకోవాలి అని అంటే ఆ నీటి మడుగులు నాకు కావాలి. ఆ నీటి మడుగులు లేకపోతే ఇచ్చిన భూమి ద్వారా ఏం వాల్యూ లేదు. కాబట్టి దాన్ని ఫలింపచేయడానికి నాకు ఆ యొక్క నీటి మడుగుల్ని నాకు దయచేయి. ఈరోజు నువ్వు దేవుణ్ణి అడిగే కోరిక దేనికోసం అడుగుతున్నావు? ఈరోజు బిడ్డలను అడుగుతుంటే దేనికోసం అడుగుతున్నాం? దేవుని కొరకు మహిమకరంగా పెంచడానికి అడుగుతున్నావా, లేకపోతే నీ యొక్క అవసరతలు, నీ యొక్క నిందను పోగొట్టుకోవడానికి, లేకపోతే నీ పేరు గొప్ప చేసుకోవడానికి, పోతే నీ వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అడుగుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు బిడ్డలను ఇచ్చింది ఎందుకు అని అంటే దేవుడు బిడ్డల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సొదొమ గుమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క భూమి మీదకి వస్తున్నాడు, ఇంకా నాశనం చేయడానికి. అప్పుడు ఒక మాట అంటాడండి, ఏంటంటే, అయ్యో నేను అబ్రహాముకి విషయము చెప్పకుండా ఈ పని చేయనా? ఎందుకు అంటే అబ్రహాము ఖచ్చితముగా తన పిల్లల్ని నా గురించి బోధించి న్యాయ విధుల్ని నేర్పించి వారి యొక్క పిల్లల్ని భయభక్తుల్లో పెంచుతాడు అని చెప్పి. అంటే పిల్లల్ని ఇచ్చేటప్పుడు దేవుడు మీ పట్ల గొప్ప నమ్మకాన్ని పెట్టున్నాడు. ఏంటంటే మీ నిందలు పోవడానికి, మీ అవమానాలు పోవడానికి కాదు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ బిడ్డ ఎదిగే కొలది ఆ బిడ్డను నీవు దేవునికి మహిమకరముగా పెంచుకోవాలి అని చెప్పి. బిడ్డలు ఇచ్చే దేవుడిచ్చు బహుమానము. పెద్ద వ్యక్తి ఎవరైనా బహుమానం ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మనకి ఎవరైనా అవార్డు ఇచ్చారనుకోండి, ఆ అవార్డుని ఏం చేస్తారు? మీరు షోకేస్లో పెట్టి ప్రతిరోజు దాన్ని తుడుస్తూ ధూళి పట్టుకోకుండా ఎవరు వచ్చినా ఘనంగా చూపించుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవార్డు ఇచ్చారండి అని. అవునా కదా? మరి దేవుడు నీకు ఇచ్చిన బహుమానము, మరి ఇంకా ఎంత ఘనంగా దాన్ని చూసుకోవాలో, ఇంకా ఎంత ఘనంగా వారిని పెంచుకోవాలో మనం ఒకసారి మన జీవితంలో ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం, మన ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నాకు ఇల్లు దయచేయి, ప్రభువా నాకు ఇది దయచేయి, అది దయచేయి. దేని కొరకు? కారణముతో అడుగుతుంది తన తండ్రికి. ప్రభువా నా తండ్రి, నువ్వు నాకు భూమినిచ్చావు, దాన్ని సేదపరచుకోవడానికి నాకు నీటి మడుగులు అవసరము అని చెప్పి. నీ ప్రార్థనకి ఒక అర్థం ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో చాలాసార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మన ప్రార్థనకి అర్థము లేదు. ఏదో పక్కింటి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నా దగ్గర ఉండాలి అనే ఆలోచన తప్ప, ఇది నాకు ఈ పని కోసం అవసరము, ప్రభువా నువ్వు దీవిస్తే నేను అనేక మందికి దీవెనకరంగా ఉంటానయ్యా అని చెప్పే మాట ఈరోజు చాలామంది మరచిపోతున్నారు. అబ్రహామును దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏమని వాగ్దానం చేశాడు? ఒకసారి చదువుదామా? అది ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశము నిన్ను దీవించాలి అని అనుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. నీకిచ్చిన దాని ద్వారా అది దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. నీకిచ్చే ఆశీర్వాదము ద్వారా అనేక మంది ఆశీర్వాదములో పాలు భాగస్తులై ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? అంతా నాకే, నన్నే ఆశీర్వదించు, నా కుటుంబం, నన్ను నా వరకే ఉంచుకుంటాం. ఈరోజు మనము అనే పదాన్ని మనము మర్చిపోయాం. మనము అనే పదము రాదు. ఇది నా కుటుంబము, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా 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 అనే ధ్యేయంలోనే మనము ఉండిపోతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడే, నువ్వు ఆశీర్వాదానికి మూలముగా ఉండాలి. ఏదో నాకు ఆస్తి పెంచుకోవడానికి ఆ నీటి మడుగులు వద్దు, కానీ నువ్వు ఇచ్చిన భూమినే సేదపరచడానికి నాకు ఆ నీటి మడుగులు కావాలి అనంది. అలాగే మన జీవితంలో కూడా నువ్వు అడిగే ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు,
ఉంచు, ఎందుకంటే నేను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి అని అనుకుంటున్నాను. నువ్వు ఇచ్చిన ఉద్యోగము ద్వారా నేను అనేక మందికి సహాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఇచ్చిన భూముల ద్వారా నేను అనేక మందికి ఆశ్రయము కలిగించే వారిగా ఉన్నాను. ఈరోజు చాలామంది ఇంకా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సత్రములో స్థలము లేదు అనే మాట చాలామందికి నచ్చుతుందేమో. ఏదైనా అడిగామనుకోండి లేదు, ఏదైనా అడిగితే లేదు. ఈరోజు ప్రతి ఇంటిలో ఉన్న దెయ్యం అంటాను నేను, లేదు అనే దెయ్యం ప్రతి ఇంటిలో ఉంది. ఏమైనా అడిగామనుకోండి లేదు లేదు లేదు. నేను మీకు ఒక మంచి పాఠం నా ఆత్మీయ తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో ఏ రోజు కూడా ఏమున్నా లేకపోయినా నా తోటి ఉన్నవారిని ఎవరినైనా అడగండి, నా దగ్గర లేదు అనే పదాన్ని నేను ఏ రోజు ఉపయోగించను. చేద్దాం, దేవుని కార్యాన్ని చేద్దాం, దేవుడు నడిపిస్తాడు. ఎందుకు అనంటే నా ఆత్మీయ తండ్రి దగ్గర నేర్చుకున్నాను. నా ఆత్మీయ తండ్రి అగస్టిన్ జబకుమార్ గారు, ఆయన తమిళనాడులో పుట్టి పెరిగి జెమ్స్ బీహార్లో మిషనరీస్కే గ్రేవ్ యార్డ్ అని అంటారు బీహార్ని. ఆ ప్రాంతంలో ఒక గొప్ప పరిచర్య. ఈరోజు ఆయన కింద కొన్ని వేల మంది సేవకులు, జెమ్స్ మిషనరీ సొసైటీ అని ఆ యొక్క సొసైటీని నడిపిస్తూ ఉన్నారు ఆయన. ఈరోజు చాలామంది సేవకులు ఆయన కింద ఉన్నారు. కానీ ఆయన పనిచేసే ఆ మొదటి దినాల్లోనంట ఒక్కొక్కసారి ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. వీళ్ళు వెళితే పేడ చల్లేవారంట. వాళ్ళు హైందవులు అంటే యూపీ, బీహార్, నార్త్ ఇండియన్ పీపుల్ చూస్తే వాళ్ళు చాలా అంటే విగ్రహారాధనలో చాలా కూల్చుకుపోయి ఎవరైనా ఇతర మతస్థులు కానీ ఇతర కులస్తులు కానీ వారి దగ్గరికి వస్తే కనీసం బయట మనకి కూర్చోడానికి ఏమంటారు, అటక అంటారా దాన్ని, అరుగు ఉంటుంది కదా, క్షమించండి నాకు తెలుగు రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో అరుగు అనే ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ కూర్చున్న చిచ్చి నువ్వు నా ఇంట్లో అడిగి పడితే నా ఇల్లు అపవిత్రమైపోతుంది, నా ఇంటికి రాకు అని చెప్పి వెలివేసేవారంట. కానీ ఆయన దేవుని యొక్క పిలుపును పొందుకొని దేవుడు ప్రార్థన చేస్తుంటే బీహార్ అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, చావైనా బ్రతుకైనా నువ్వు అక్కడే నివసించాలి అని అన్నప్పుడు తను అక్కడే పరిచర్యను ప్రారంభించాడు. వివాహమైన కొత్త దినాలంట అవి. వివాహమైన కొత్త దినాల్లో ఇంకా భార్యతో ఉన్నారు. ఆ యొక్క ఇంట్లో చూసినట్లయితే ఏమీ కూడా లేదు. కొన్నిసార్లు ఆయన దగ్గర ఏమీ లేకపోతే ఆయన ఉపవాస ప్రార్థనలు ప్రకటించేవాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు అంటే భోజనాలు పెట్టక్కర్లేదు, ఏమీ లేదు, చక్కగా హాయిగా దేవుని ఆనందించవచ్చని చక్కగా ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని ఉండేవారు. అయితే 3వ రోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది, ఇప్పుడు ఉపవాసాన్ని క్లోజ్ చేయాలి. ఆ టైంలో పక్కింటి ఆవిడ వచ్చిందంట, దీది మరి ఉపవాసం కంప్లీట్ అయిపోయింది కదా, మరి వాళ్ళు మనలాగా రైస్ తినరు, నార్త్లో ఎక్కువ చపాతీలు తింటాం కదా, మరి మీరు చాలా అలిసిపోయారు, ఉదయం నుంచి మీరు ప్రార్థన చేసి అలిసిపోయారు కాబట్టి పిండి ఎక్కడుందో నాకు చెప్పు, నేను గబగబా రొట్టెలు చేసేస్తాను అని చెప్పి ఆ సహోదరి ఇంటికి వచ్చిందట. ఇంటికి వస్తే వీళ్ళ గుండెలో రాయి పడిపోయింది. ఇదేంటిది, మేమేదో మా పాటలు పడతామంటే ఈవిడొచ్చి పిండి ఎక్కడ అని అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇంట్లో ఏమీ కూడా లేదు. అయితే ఏంటిది ఇది, నేను డబ్బాలో చూస్తున్నాను పిండి కనిపించట్లేదంటే, ఇంకా అంటే ఆడవాళ్ళం చాలా బలహీనంగా ఉంటాం కదా, మనకేమీ లేదనుకోండి గబగబా కళ్ళంటే నీరు వచ్చేసి వెంటనే ఏమీ లేదు, ఇదే నా పరిస్థితి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం. అలాగా ఇంకా పాస్టమ్మ గారు నోరు విప్పడానికి రెడీగా ఉన్నారంట. ఇంకా లేదు అని చెప్పడానికి ఉండగానే వెంటనే అగస్టిన్ జబకుమార్ గారు అక్కడ వచ్చి లేదు పిండి ఉంది, కానీ దీదికి ఇంకెవరు చేస్తే నచ్చదు, అంటే అక్కకి ఎవరైనా వంట చేస్తే నచ్చదు, మీరు మిగతా పనులు చేసుకోండి, మా వంట మేమే చేసుకుంటాము, పిండి ఉంది అని అన్నారంట. పిండి ఉందా, మరి పిండి నాకు కనిపించట్లేదు ఏంటంటే, పిండి ఉందమ్మా నువ్వు వెళ్ళు, పిండి ఉంది అంటున్నారంట. అయితే ఈ మాట అవుతుంది, పాస్టర్ గారికి కోపం వస్తుంది. చాలాసార్లు ఉంటుంది కదా మనకి, ఇలాగే ఏమంటే బయట వాళ్ళ దగ్గర బాగా బడాయింపు కొడతారు కానీ ఇంట్లో మాత్రం ఏమీ లేదు అన్నట్టు ఈవిడ కోపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ సహోదరి వెళ్ళిపోయిందో వెంటనే రూపా అంటే అంకల్ని అడుగుతుందంట, ఏంటి మీరు ఇప్పుడే ఇన్ని రోజులు ఉపాసాలు ఉండి ప్రసంగం చేసి ఇప్పుడు అబద్ధాలు ఆడతారేంటి, ఒక సేవకుడు అబద్ధం ఆడొచ్చా, నువ్వు ఎందుకు అలా అబద్ధం ఆడావు, ఇంట్లో పిండి లేదు కదా అని.
అయితే మా అంకల్ అన్నారంట, నేనేమన్నానో చెప్పు మళ్ళొకసారి అని అంటే, ఏముంది ఆవిడ పిండి ఉందా అంటే పిండి లేదేమి అంటే పిండి ఉంది అని అంటున్నారు. మరి పిండి ఉంది కదా అన్నారు. అరే లేదు కదా, మన ఇంట్లో 3 రోజులుగా పిండి, అందుకే మీరు ఉపవాస కూటాలు ప్రకటించారు, పోన్లే వాళ్ళు ఎలాగో వెళ్తారు, మీరు అబద్ధాలు ఎందుకు ఆడతారండి, ప్రార్థన చేశానంటే ఆయన అన్నాడు, పిండి ఉంది, దుకాణంలో పిండి ఉంది, నా ఇంట్లో పిండి లేదని నేను చెప్పలేదు కదా, నా ఇంటిలో పిండి ఉంది అని నేను చెప్పలేదా ఆవిడకి. ఆవిడ పిండి ఉందా అంటే పిండి ఉంది, పిండి దుకాణంలో ఉంది నాయన, కానీ నా లేమిని నేను ఎప్పుడు కూడా వారికి చూపించుకున్నా. అదే ఆత్మీయ విషయాల్లో నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను పాస్టర్ గారు కూడా ఎక్కువ ఎవరికి ఎప్పుడు మా దగ్గర లేని పరిస్థితిని మేము చూపించుకోవడానికి ఇష్టపడము. ఏ రోజున అక్ష కూడా తన జీవితంలో తను ఏమి అంటే లేదు 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 అని అనట్లేదు, కానీ నాకు ఇది అవసరం ప్రభువా, ఇది ఎందుకు కావాలి, నాకు ఇది అవసరమైతే నేను దీని ద్వారా దీవించబడతాను. ఈరోజు చాలామందికి ఏమైనా చేద్దాము, చాలాసార్లు కదండి సంఘంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఏదైనా చేసుకుందామంటే లేదు లేదు జరగదు అనే మాట, లేదు అనే విషయము మన ఇళ్ళల్లో ఉండడానికి వీల్లేదు. మన దేవుడు మనకి మన నోటి ఫలాన్ని దీవించాడంట. కాబట్టి నువ్వేం పలుకుతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. ఎప్పుడు కూడా బాగున్నాను అని చెప్పండి. ఎవరైనా బాగున్నారా అంటే బాగున్నాను అని చెప్పండి. ఏం బాగమ్మా నా జీవితము, మనకు అలవాటు కదా, ఏం బాగమ్మా ఏటమ్మా ఎప్పుడు. మన విశ్వాసానికి మన క్రియకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు తన దాసునితో మాట్లాడతాడు. మీరు అనారోగ్యంతోనే మందిరానికి వస్తాడు. అనారోగ్యంతో మందిరానికి వచ్చినప్పుడు సేవకుడు ఇక్కడ దేవునికి ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుడి సమయంలో అందరినీ స్వస్థపరుస్తున్నాడు అని అంటే చాలామంది ఆమేన్ అంటామా లేదా? ఇప్పుడు కూడా చాలామంది అన్నారు, నేను పెదాలు కదలడం చూశాను. ఏమంటాము, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక అంటే వెంటనే ఆమేన్ అంటాము. ఈ గేట్ దాటగానే పక్కింటాడు, అక్క బాగుందా అంటే ఏం బాగు, మరి ఎక్కడన్నా ఆమెన్ ఏమైంది, లోపలికి వచ్చి ఆమెనని ఆ యొక్క స్వస్థతని స్వీకరించావు. ఇప్పుడు ఆవిడ అడిగినప్పుడు నీ మాట ఎలా ఉండాలంటే, అవునమ్మా నేను అనారోగ్యంతో వచ్చాను కానీ మందిరానికి వచ్చాను కదా, దేవుడు నాకు శక్తిని దయచేశాడు. అప్పుడు దాని ద్వారా నీ మాట నీ విశ్వాసము ద్వారా స్వస్థత కార్యం అనేది నీ జీవితంలో జరుగుతుంది. కొన్నిసార్లు మన మాటలు మన చేతలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ అక్ష తన జీవితం నుంచి మనకు ఆ పాఠాన్ని నేర్పిస్తుంది. ఏంటంటే కేవలం స్త్రీలమైన మనం ధైర్యముగా ఉండడమే కాదు, కేవలం జ్ఞానముతో ప్రవర్తించడమే కాదు, కానీ మనం ఆడే ప్రతి మాటకి అర్థం అనేది ఉండాలి. మనం అడిగే ప్రతి నివేదనకు ఒక కారణం అనేది ఉండాలి. చెప్పాను కదా, పిల్లల్ని అడుగుతూ ఉంటే ప్రభువా నీ మహిమ కొరకు వారిని పెంచుతానయ్యా, నాకు బిడ్డల్ని దయచే ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ ఆస్తిని బట్టి నేను అనేక మందికి సహాయకరంగా ఉండాలి. ఈరోజు దేవుడు నీకు, నువ్వు ఉన్నది మీ ఇంట్లో ఇద్దరే ఉంటారు, 3 బెడ్రూమ్లు ఉంటాయి. అయితే దేవుడు నిన్ను ఎందుకు దీవించాడో తెలుసా? ఎవరైనా నీ ప్రాంతములో వచ్చినప్పుడు నువ్వు వారికి నీ ఇంటిలో ఆశ్రయాన్ని కల్పించాలి, వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు నీకు 3 బెడ్రూమ్లు ఇచ్చాడు. నీ ఆస్తిని పెంచుకోవడానికి కాదు. ఎప్పుడు కూడా మనము సహాయము చేసే స్త్రీలుగా మనము ఉండాలి, సహకరించే స్త్రీలుగా మనము ఉండాలి. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఆశీర్వాదానికి కారణముగా మారడానికి ఇష్టపడం, అందుకే ఆశీర్వదించబడం. ఇక్కడ చక్కగా తన కారణం చెప్పింది కాబట్టి తండ్రి వెనకాడలేదు. ఎప్పుడైతే అన్నదో నాన్న దీనికోసం నాకు కావాలి అని అనగానే, ఎక్కడ చూడు 15వ వచనం చదవండి. ఇప్పుడు చూడండి ఏమిచ్చాడండి ఆయన, అప్పర్ స్ట్రీమ్స్ అండ్ లోవర్ స్ట్రీమ్స్ అంటే 2 కూడా ఇచ్చాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు అడిగిన దానికంటే అధికముగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ఎప్పుడైతే నువ్వు నిజముగా ఒక ఉద్దేశముతో ఒక ఆలోచనతో ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు దేవునికి అడుగుతాడో నువ్వు దేవుడు నిన్ను అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. అందుకే కదా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు దర్శనాన్ని ప్రారంభించినప్పుడు నేను ఎలా ప్రారంభించాలి ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు దేవుని దగ్గర చెప్పాను. మనుషుల దగ్గర నేను ఎప్పుడు ఆ మాట
చెప్పను. ప్రభువా, నువ్వు నా పరిస్థితి ఎరిగి ఉన్నావు కాబట్టి నువ్వే నాకు సహాయం చేయంటే దేవుడు అద్భుతముగా సహాయం చేశాడు. దేవుడు కేవలం ఒక మీటింగ్ కోసం నాకు సహాయం చేయలేదు, కానీ ఇదిగో వేస్తున్న ప్రతి అడుగున ఆయన సహాయం చేస్తున్నా. నాతో ఉన్న వారికి ఆ విషయం తెలుసు. అనుభవాలు మావి ఎలా ఉంటాయంటే, ఆ మీటింగ్కి వెళ్ళే వరకు కొన్నిసార్లు మా చేతిలో రూపాయి ఉండదు, కానీ ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడెవరో దేవుడిని ప్రేరేపించబడి వాళ్ళు నాకు తెచ్చిస్తే, మన సోంపేటలో జరిగేటప్పుడు, ఎందుకంటే ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాను. నేను అడిగాను, ప్రభువా నువ్వు ఇచ్చిన దర్శనము, ప్రభువా నాకు కాకుండా ఈ శ్రీకాకుళంలో ఉన్న గొప్ప గొప్ప సేవకురాళ్ళకి లేకపోతే డబ్బున్న వారికి నువ్వు ఈ దర్శనం ఇచ్చుంటే ఈ పని ఇంకా తేజస్సుతో, ఇంకా ఉత్తేజభరితంగా, ఇంకా బలముగా జరిగేదేమో కదయ్యా. నువ్వు నాకు పని అప్పచెప్పావు, కానీ నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఒక్కొక్క మీటింగ్ చేయాలి అంటే నేను చాలా గ్యాప్ తీసుకొని త్వరపడి చేయలేకపోతున్నాను. ఒక మీటింగ్కి 4 నెలలు 5 నెలలు గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క మీటింగ్ చేయగలుగుతున్నా. అదే డబ్బున్న వారికి ఇస్తే వారు ఎంతో త్వరగా, ఈ పాటికి ఎన్ని మీటింగ్స్ అయ్యేవో ప్రభు అంటే, నేను జూన్ నెలలో అనుకుంటాను, నేను ప్రార్థన చేసి ఉపవాసం చేస్తున్నాను. దేవుడు మార్గాలు తెరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి లాస్ట్ ఇయర్ దుబాయ్కి వెళ్ళి కూడా అక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అక్కడ కూడా ఆ యొక్క సంఘాల్లో స్త్రీల్ని ఉజ్జీవపరచడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అయితే ఆ మార్గాలు అంతంత మాత్రం, అంటే వాక్యం ఉంటుంది కదా, ఎలా అంటే నా వాక్యము నీకు ఏమై ఉంటుందండి, దీపమై ఉంటుంది. ఇప్పుడు దీపం పట్టుకొని నడిచామనుకోండి, ఎంతవరకు వెలుగుంటుంది? దేవుని కృప బట్టి నాకు 5 భాషలు వచ్చు. ఇక్కడికి వచ్చి 6వ భాష నేర్చుకుంటున్నాను, కొత్త భాష. మరి నాకు ఆ ట్రాన్స్లేషన్ రావట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటండి? ఆయిల్ ఉన్నంత వరకు కాదు, దీపం నేను పట్టుకున్నాను అనుకోండి, నాకు ఈ 2 అడుగులు వెళ్ళే అంత ఫోకసే దొరుకుతుంది. మళ్ళీ ఆ దీపాన్ని నేను పెట్టుకొని వెళుతూ ఉంటే అడుగడుగుకి అదో ఆ మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద లైట్లు ఉన్నాయి, ఒకసారి వేస్తే చర్చ్ అంతా ఒకేసారి వెలిగిపోయింది. కానీ దీపము అటువంటిది కాదు. దీపము ఎలాంటిదంటే నువ్వు వెలిసే ప్రతి అడుగుకి నీకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు ప్రతి మీటింగ్కి నాకు అడుగడుగున సహాయం చేస్తున్నాడు. ఆ జూన్ నెలలో నేను ఉపవాసం ఉండి, ప్రభువా నాకు బాధేస్తుందయ్యా, చూస్తుంటే నార్త్లో పర్సిక్యూషన్ పెరిగిపోతుంది. నార్త్ ప్రాంతంలో చూస్తుంటే ఎన్నో సంఘాలు కూల్చివేయబడుతున్నాయి. ఇలాంటి మీటింగ్స్ జరుపుకునే అవకాశాలు వాళ్ళకి లేవు. మరి మీ ప్రార్థన అంశాల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ఏంటంటే మనలాంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదు. సంఘానికి వెళ్ళేటప్పుడు దాడులు జరుగుతున్నాయి, సేవకుల్ని చంపేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఎప్పుడు మన వైపు వస్తుందో తెలియదు. కాబట్టి దేవుని యొక్క పని ఇంకా త్వరపడి చేయాలి, ఇంకా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఆ యొక్క పర్సిక్యూషన్ పెరిగి సౌత్కి వచ్చేస్తే ఇటువంటి కూటాలు పెట్టుకోవడం అసంభవం అయిపోతుంది. అందుకే దేవుడు చెప్పాడు, ఆఖరి దినాల్లో వాక్యము కరువైపోతుంది, వాక్యము వినబడదు మనకి. ఎందుకంటే అపవాది చాలా స్పీడ్గా తన పనిని చేస్తున్నాడు. మరి ప్రభువా నీ పనిలో నేనున్నాను, నేను స్పీడ్గా చేయలేకపోతున్నానంటే దేవుడు యెహోషాపాతుతో మాట్లాడిన మాట నాతో మాట్లాడు. ఏమన్నాడంటే, నువ్వు గోతెలు తవ్వు, నువ్వేం చేయు, నువ్వు గోతులు తవ్వు, వర్షము పడదు, గాలి వీచదు, కానీ గోతులన్నిటిని నేను నింపుతాను అని చెప్పన్నాడు. ప్రభువా నాకు అర్థం కావట్లేదు, గోతులు తవ్వడం ఎలా, నేనేం చేయాలి, నువ్వు ఎలా నాకు సహాయం చేస్తావని. నేను ప్రతిదీ దేవుడు నాతో మాట్లాడితే మా పాస్టర్ గారితో దాన్ని డిస్కస్ చేస్తాను. ఏంటి ప్రార్థనలో ఉన్నాను, పరిచర్య గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఈ మాట చెప్పాడు అని అంటే పాస్టర్ గారు చెప్పారు, అమ్మ మనం మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం, ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుందాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మన యొక్క విషయాన్ని చెప్పుదాం, ఇది మా దర్శనము, ఇది మా యొక్క విషయము, మీరు మార్గాలు తెరుస్తారు. అదే గోతులు తవ్వడము, దేవుడే కార్యాన్ని చేస్తాడు అని చెప్పి అదే ఫస్ట్ మాటను నమ్మి నేను వెంటనే కొన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. కానీ మరి ఆ రోజు ఎందుకో ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఉన్నారా, మేము సోంపేట మండలంలో ఒక ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నేను వెళ్ళాను. అయితే వాళ్ళు కూడా దేవుడు చెప్పినట్లుగా
వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు మాకు. సరేనమ్మా, మా సంఘం ఉంది, మీరు ప్రార్థన నడిపించుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తాను, మీరు స్థలం ఇవ్వండి, భోజనాలు నేను పెట్టుకుంటానని చెప్పి. సో భోజనాలు మేము పెట్టుకుంటాము, మీరు స్థలం ఇవ్వండి అనగానే వాళ్ళు ఓకే చేసేసారు. ప్యాంప్లెట్స్ కొట్టేసాం, అందరికీ చెప్పేసాం. మీటింగ్ డే వచ్చేసింది. రేపు మీటింగ్ అంటే ముందు రోజు కాయగూరలు కొనుక్కోవాలి. ఇప్పుడు మీరందరూ చాలా మమ్మల్ని ప్రేమించి, మరి సంఘం వారు మమ్మల్ని ప్రేమించి మీరే వంటలకి చూసుకుంటూ మీరే మిగతా విషయాలు చూసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో అటువంటి అవకాశం లేదు. అప్పుడు మేమే వండడానికి సిద్ధపడిపోతాం, మేమే తుడవడానికి సిద్ధపడిపోతాం. నేను మా టీంకి చెప్తాను, మనం ఎక్కడికి వెళ్ళినా స్వీపర్స్ మనమే ఉండాలి, స్పీకర్సు మనమే అయి ఉండాలి. అంటే తుడిచేవారము మేమే, వాక్యాన్ని బోధించేవారము మేమే. కొన్ని ప్రాంతాల్లో, అటువంటి ప్రాంతాల్లో మేమే వంటలు చేసుకునే అవకాశం. ఇక్కడ మీరు మమ్మల్ని ప్రేమించి ఆ యొక్క శ్రమను కొంచెం తప్పించారు. లేకపోతే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు నేను, మా సహోదరులు, మా అక్క కూతుర్లు, మా మమ్మీ మేమే వెళ్ళి మేమే వంటలు చేసుకొని మేమే అన్నీ సిద్ధపరిచి వాక్యాన్ని బోధించి వారికి ఆహారాన్ని సిద్ధపరిచి వాళ్ళు. ఆ సమయంలో కిరాణా కొనడానికి వెళ్ళానండి. చాలా ధైర్యముగా మా ఇంటి వారిని బయలుదేరి చెప్పాను కదా, నాకు లేదు అనే మాట నేను మా అమ్మకు కూడా చెప్పను. ఎందుకంటే తను అంటది కదా, ఏంటి ఏమీ లేదా, ఆడవాళ్ళం చాలా బలహీనంగా అయిపోతాం కాబట్టి. అయితే నేను అందరినీ పదండి, ఆటో తీయండి, కిరాణా మోసుకొని రావాలి, కాయగూరలు తీసుకొని రావాలి, పదండి అని చెప్పి చాలా స్టైల్గా పర్సు పట్టుకొని వెళ్ళాను. పర్సులో ఎంత ఉందో నాకు మాత్రమే తెలుసు, పర్సులో ఎంత ఉందో నాకు మాత్రమే తెలుసు. అక్కడికి వెళ్ళాను, గబగబా కాయగూరలు అన్నీ మాట్లాడుతున్నాను. ఎంత ఉందో నా దగ్గర నిజంగా 2500 మాత్రమే ఉందండి ఆ రోజున. 2500 పట్టుకొని 2 రోజులు 200 మందికి భోజనాలు పెట్టడానికి కిరాణా కాయగూరలు కొనడానికి వెళ్ళిపోయాను. అంటే నేను దేవుని యొక్క విశ్వాసపు అడుగుల్లో వెళ్తూ ఉంటాను కాబట్టి అటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి మా జీవితాలు. సో అలాగ వెళ్ళి ఇంకా అన్నీ ప్యాక్ చేసేసాను. ఇప్పుడు ప్యాక్ చేసి డబ్బులు ఇచ్చేస్తాను. కిరాణా వేరే దగ్గర కొంటాం, కాయగూరలు వేరే దగ్గర కొంటాం. కిరాణా కొనడానికి వెళ్ళాము, అక్కడ ప్యాక్ చేసేసాము. బిల్లు చూస్తే 3500 ఎంతో అయింది. ఈ యొక్క రైస్ బ్యాగ్ వదిలేసి మిగతా చిన్న చిన్న ఉప్పు, పసుపు, కారాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొనుక్కుంటుంటే అక్కడ చూసినట్లయితే సరిగ్గా 3000 అయ్యింది. సరే అని చెప్పి ఇంకా మనసులో, ప్రభువా వీళ్ళ దగ్గర నన్ను సిగ్గుపరుస్తావా, వీళ్ళందరూ మా అక్క వాళ్ళు ఉన్నారు, కావాలంటే అడగండి, వీళ్ళ దగ్గర నన్ను ఎందుకంటే నేను బోధిస్తాను వాళ్ళకి ఏంటి, దేవుడే మనకు సహాయం చేసేవాడు, దేవుడే మన అవసరాల్ని తీర్చేవాడు, వీళ్ళ దగ్గర నన్ను అవమానపరచుకో అనగానే ఆ రోజు ఏమైందో, మాలో అమ్మాయి కిరాణా బిల్ నేనే కడతాను, మీరు కట్టకండి అని చెప్పి టకటకా ఫోన్పే చేసేసి తన కిరాణా బిల్ని తను కట్టేసింది. అక్కడి నుంచి కాయగూరలకు వెళ్ళాము. అవమానపడకుండా నేను ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని మనం పట్టుకుంటాం, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి లోబడి మనం ముందుకెళ్తామో దేవుడు మన కోసం మార్గాల్ని సరళపరుస్తాడండి. దేవుడు మన ఆలోచన, నేను నా పేరు గొప్ప చేసుకోవడానికో లేకపోతే నా మినిస్ట్రీని గొప్ప చేసుకోవడానికో నేను గొప్ప దాన్ని అని చూపించడానికో ఈ కార్యాలు చేస్తే సహాయం రాదు. ఇది ఎవరి పని? దేవుని పని. ఇది దేవుని యొక్క నామం నిమిత్తం, దేవుని యొక్క నామానికి మహిమ నిమిత్తం రావడానికి నేను ఈ కార్యాన్ని చేస్తున్నాం. నా యొక్క ఆలోచన ఒక్కటే, ఎక్కడ ఏం జరిగినా కేవలం దేవుని యొక్క నామం మహిమపరచబడాలి, ప్రభువా నీ శక్తిని నీ బిడ్డలు చూడాలి, అనేక మంది స్త్రీలు దేవుని కొరకు వెలిగించబడాలి. ఎందుకంటే ఇంటికి దీపం ఎవరండి? ఇల్లాలు. మరి ఆ ఇల్లాలని వెలిగించాలి, ఆత్మీయమైన వెలుగుతో, వాక్యముతో వారి జీవితాలని వెలిగించాలి అనే ఉద్దేశముతో వెళ్తున్నాను. కాబట్టి దేవుడు అక్సా ప్రార్థన విని ఎలాగైతే తన తండ్రి కరుణించాడో, నా యొక్క పరలోకపు తండ్రి కూడా నన్ను చూసి కరుణించాడండి. ఆయన కూడా అలాగే ఎప్పుడైతే అడిగిందో, ఇదిగో నాకు నీటి మడుగులు కావాలి అంటే అడిగిన వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడు పైనున్న నీటి మడుగులు, కిందున్న నీటి మడుగులు రెండు కూడా తనకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ కుమార్తె, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ ఆలోచనతో వచ్చావో, ఏ ఆవేదనతో వచ్చావో, ఏ అవసరతతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ హృదయాల్ని ఎరిగిన వాడు మన దేవుడు, అంతరంగములు ఎరిగిన వాడు ఆయన. కాబట్టి ఈరోజు నిజముగా నువ్వు నీ తండ్రి ఇంటికి వచ్చి నువ్వు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యము చేస్తాడు అని
నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నిజముగా మొర్రపెట్టువానికి ఆయన సమీపముగా ఉంటాడంట. ఇక్కడ తను అక్ష నిజముగా మొర్రపెట్టింది, అవసరత తలచి మొర్రపెట్టింది. ప్రభువా నాకు ఇది కావాలి. ఎందుకు కావాలంటే నేను ఆశీర్వదింపబడాలి, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నాకు ఇది కావాలి తండ్రి అనగానే తండ్రి తనకి కావాల్సింది దయచేశాడు. ఈరోజు దేవుడు నీ ప్రార్థన కూడా ఆలోకిస్తాడు. ఈరోజు నీ ఆలోచన మార్చుకో. నీ యొక్క అవసరత కాదు, ప్రభా నువ్వు ఇస్తే నేను నీ కొరకు జీవిస్తా, నువ్వు ప్రాణాన్ని ఇస్తే నీ కొరకు జీవిస్తా, నువ్వు ఆరోగ్యాన్ని ఇస్తే నీ కొరకు పరిగెడతా, నువ్వు ఏది ఇస్తే అది నీ కోసం నేను వాడుతానయ్యా అని చెప్పి ఎప్పుడైతే మీరు అటువంటి విషయాలు కలిగి మీరు ప్రార్థిస్తారో, అక్ష ప్రార్థనను విన్న దేవుడు, తండ్రి హృదయాన్ని కలిగించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించాలి అని చెప్పి, దేవుడు మీ ప్రతి ఒక్క మొరకు జవాబు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన ఉందాం. ప్రభువా ఈరోజు అక్ష జీవితం ద్వారా మాతో మాట్లాడావయ్యా. అవును ప్రభా, మా పరిస్థితులు నిన్ను విడిచిపెట్టే పరిస్థితులు లాంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా. అవసరానికే దేవుడు అని అనుకొని జీవించానయ్యా. ఇకపైన నన్ను కరుణించు తండ్రి. ప్రభా ఇకపైనైనా ప్రభా తని నా జీవితాన్ని మార్చు తండ్రి. కేవలం అవసరానికే దేవుడు అని కాదు కానీ నిత్యము నీ సన్నిధిలో ఉండే కుమార్తెగా నన్ను మలచు ప్రభువా. ఇదిగో ప్రభా ఎన్నో ఆశలతో, ఎలాగైతే ఒక కుమార్తె కోటి ఆశలతో తన తండ్రి ఇంటికి వెళ్తుందో, ఈరోజు ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో, ఎంతో ఆవేదనతో ఈ తండ్రి ఇంటిలో అడుగు పెట్టానయ్యా. ప్రభువా నా జీవితంలో కార్యము జరిగించవా ప్రభువా, నా జీవితంలో ఆ యొక్క విషయాన్ని జరిగించు తండ్రి. కొన్ని సంవత్సరాలుగా నీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఆ ప్రార్థనకు జవాబును దయచేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దామండి. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ఈ సమయంలో దేవుని వైపు చూస్తూ, పరిశుద్ధుడా మహాగణుడా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలమున అక్ష జీవితము ద్వారా ప్రభా తండ్రి మాకు నేర్పించిన పాఠాలని బట్టి నీకు వందనాలు. తను ఎలాగైతే తన తండ్రి ఇంటికి వెళ్ళిందో మా మాటలు కూడా ప్రభా తండ్రి మిత్తముగా ఉండినట్లు, మా యొక్క అడుగు చాడలు, మా నడక నీకు ఇష్టానుసారమైన నడకగా ఉండినట్లు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభువా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఎలాగైతే అక్ష ప్రార్థన విని కాలేబు తన జీవితంలో తనకు కావాల్సింది దయచేశాడో, నువ్వు కూడా మా జీవితంలో ప్రభువా తండ్రి ఈ కార్యాన్ని దయచేయి. ఇదిగో నువ్వు కూడా మా జీవితంలో నేను అడిగిన దాన్ని ప్రభువా నాకు దయచేయి. తద్వారా నీకు మహిమకరముగా నేను జీవిస్తానయ్యా. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదముతో నీ కొరకు నేను ఆశీర్వాదానికి మూలముగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నానయ్యా. అనేక మందికి సహకరించేదానిగా నేను ఉండాలనుకుంటున్నాను. అనేక మంది జీవితాల్లో వెలుగు నింపే స్త్రీగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా తండ్రి. ఒక ఫలభరితమైన జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను యేసయ్యా. ప్రభువా మా జీవితాల్లో కార్యాన్ని జరిగించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ చేతికి అప్పచెప్పుకుంటూ ప్రభా వారి జీవితాల్లో ఒక రూపాంతరము దయచేయమని, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు ప్రభా తండ్రి నీకు ఇష్టానుసారమైన పరిస్థితులుగా మార్చబడడానికి, ప్రభువా తండ్రి నీకు ఇష్టమైన కుమార్తెగా జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డని నువ్వు ముట్టి వారి జీవితంలో కార్యము జరిగించమని అడుగుతున్నానయ్యా. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.